నమస్కారం. వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్ ఛానల్. కలమే మా బలం. నిజాన్ని నిర్భయంగా రాద్దాం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపకర్త, బహు ప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, అక్షర జ్ఞాని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి పురస్కరించుకొని భీమిలి నియోజకవర్గం శాసనసభ స్వతంత్ర అభ్యర్థి తగరపు వలస జంక్షన్లో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి జై భీమ్ అనే నినాదంతో మహానీయుడికి నివాళులు తెలియజేస్తూ అనంతరం ప్రచారం ప్రారంభించిన నాగోతి నాగమణికి ఆడపడుచులు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టి ఆమెకు తమ మద్దతు తెలియజేశారు. ప్రచారంలో భాగంగా కొండపెట్ల గల బహుజనులు ఆ గ్రామంలో ఉన్న తమ సంఘం వద్దనున్న అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు వెళ్లి నినాదాలతో స్మరించుకొని గ్రామ ప్రజలకు తమను తాము రెండో విడత పరిచయంగా మీ గ్రామంకి వచ్చాను అని అనంతరం రాధికా కట్ పీసెస్ షోరూమ్ వద్ద శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఏర్పాటు చేసిన చలివేంద్రంలో పాల్గొన్నారు. నమస్తే అండి. నా పేరు నాగోతి నాగమణి. వచ్చే ఎన్నికలకి సార్వత్రిక ఎన్నికలకి 2024 సార్వత్రిక ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే పొజిషన్కి నేను పోటీ చేయిస్తున్నానండి. ఈ నిమిత్తమే మేము గత 4 నెలల నుంచి మన భీమిలి నియోజకవర్గం మొత్తం అన్ని మండలాలు, అన్ని గ్రామాలు, ప్రతి వాడకి ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ యొక్క ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ అదేవిధంగా నేను పరిచయం చేసుకుంటూ కాలినడకన ప్రతి గ్రామాన్ని ప్రతి ఒక్కరిని విజిట్ చేస్తూ నేను పరిచయం చేసుకుంటున్నామండి. పరిచయం చేసుకుంటూ ఈ నియోజకవర్గం మొత్తం తిరుగుతుండగా నాకైతే అర్థమైంది ఏంటంటే ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ ఏదో సమస్య అండి. అంటే ఒక ఊర్లో ఎడ్యుకేషన్ సమస్య ఉంది, ఇంకో ఊరికి వెళ్తే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అలాగే ఇంకో ఊరు చూస్తే ఉద్యోగరీత్యా వాళ్ళ యొక్క ప్రధాన సమస్యలైనటువంటి పెన్షన్ ప్రాబ్లము, రేషన్ కార్డు ప్రాబ్లము, అదేవిధంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న ప్రభుత్వ పథకాలు అందట్లేదు, హౌసింగ్ స్కీమ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా వాళ్ళకి మరుగుదొడ్డు ప్రాబ్లమ్స్, మంచినీటి సదుపాయం లేదని చాలామంది చాలా రకాలుగా నేను ఈ తిరిగిన గత 4 నెలల్లో మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగానండి. ప్రతి ఊరికి ఒక సమస్య అండి. అంటే ఒక ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఇంకో ఊర్లో ఎడ్యుకేషన్ ప్రాబ్లం, ఇంకో ఊర్లో పారిశ్రామికంగా వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంటు లేదని ఆ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్తో మన భీమిలి నియోజకవర్గం ఈరోజైతే చాలా బాధాకరంగా ఉందని నేను స్వతంగా ప్రతి వాడ తిరిగి అనుభవపూర్వకంగా నేర్చుకున్నదైతే అదండి. ఇవన్నీ మేము సేవ్ చేసుకొని ఉంచుకొని ప్రతి ఒక్కరికి వచ్చే ఎన్నికల్లో కనుక మీరు మన స్థానికురాలైన నాగోతి నాగమణి అయిన నన్ను కనుక మీరందరూ ఓటేసి గెలిపించినట్లయితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మరి ఇటువంటి సమస్యలు ఏవి రిపీట్ అవ్వకుండా, అంటే మనకి కనీస మౌలిక సదుపాయాలైన ఈ మంచినీటి సౌకర్యము, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, ఆ రోడ్లు ప్రాపర్గా వేయటము, కాలువలు ప్రాపర్గా వేయించడము, వీధి దీపాలు 90% వెలిగేలాగా చూడడము, అంతేకాకుండా సీసీటీవీ కెమెరాస్ మేము ప్రొవైడ్ చేస్తామని, అంతే కదా పచ్చదనం పెంపొందించడం, పారిశుద్ధ్యం డెవలప్ చేయడము, శానిటేషన్ ప్రాపర్గా ఉండేలా చేయడము, ఇవన్నిటి గురించి నేను వాళ్ళకైతే హామీ ఇవ్వడం జరిగిందండి. అంతేకాకుండా ప్రజలు కూడా నాకైతే ఎంతో బాగా నన్ను రిసీవ్ చేసుకొని, మీరు కనుక ఊర్లో మనిషి, లోకల్ వ్యక్తి, భీమిలి స్థానికురాలు, మనకి ఇంతవరకు స్థానికులు ఎవరూ పోటీ చేయలేదు, గత 20 ఏళ్ళు పైనే దాటింది స్థానికులు వచ్చి, మనకి ఇంతవరకు స్థానికులు ఎవరూ లేక మన వలస నాయకులనే మేము ఎన్నుకోవడం జరుగుతుంది, మీరు చాలా మంచి పని చేశారని గ్రామస్తులు అయితే నన్ను అప్రిషియేట్ చేయడం జరుగుతూ నాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని నన్నైతే బాగా ప్రోత్సహించి రిసీవ్ చేసుకుంటున్నారండి. అందు నిమిత్తం అయితే భీమిలి ప్రజలకైతే నేను రుణపడి ఉంటాను. చాలా అంటే కొత్తగా వచ్చిన నేను ఎంతో ఫీల్ అవుతూ వాళ్ళని పరిచయం చేసుకుంటూ ఉంటాను. చాలా ప్రతి ఒక్కరి నుంచి స్పందన అయితే నాకు ఎంతో పాజిటివ్గా వస్తుందండి. నేనైతే పరిచయం చేసుకుంటున్నాను, మొదటిసారి పోటీ చేస్తున్నాను, గ్రామస్తురాలని ప్రతి గడపకి, ప్రతి అయ్య దగ్గరికి, ప్రతి అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నా గురించి, తర్వాత వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వస్తున్నాను. ప్రజలైతే చాలా మంచి పని చేశారండి. మాకు మీలాంటి వ్యక్తులు రావాలి, మనకి మార్పు కావాలి, భీమిలిని మనం అందరం కలిసి అధికారం తీసుకొని అభివృద్ధి చేసుకుందాము, మీరు చాలా మంచి జాబ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ఫుల్ అండి మీకు, నాకు థ్యాంక్స్
ఫ్యాక్ట్స్ చెప్తూ నేను చెప్తున్న ప్రతి దానికి వాళ్ళు ఎంతగానో స్పందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. మన ప్రజలు ఇచ్చే స్పందన బట్టే నేను 4 నెలలు బట్టి మన భీమిలి నియోజకవర్గంలో మొదటి విడతగా కాలినడకన ప్రతి గడప ప్రోగ్రాంలోనూ ప్రజా పరిచయ కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా మేము రీచ్ అయ్యామండి. ఇప్పుడు రెండో విడతలోని మళ్ళీ పద్మనాభం మండలము రెండో విడత నుంచి మేము ప్రతి గ్రామం నుంచి గత 1 వీక్ నుంచి స్టార్ట్ చేసి మేము జర్నీలో ఉన్నామండి. ఇప్పుడు రెండో విడత కూడా ఇంకో 10 డేస్లో అయిపోతుందండి. రెండో విడత అయిపోగానే నామినేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. మాకు సింబల్ కూడా ఈ మంత్ ఎండింగ్ వస్తుందండి. ఈ సింబల్ రాగానే ప్రతి ఒక్కరూ మీ గుర్తు ఏంటమ్మా, మీ సింబల్ ఏంటమ్మా అని నన్ను అడుగుతున్నారు. సో ఈ సింబల్ కోసం మన ప్రజలందరూ, మన భీమిలి స్థానికులైన మా నాగమణి సింబల్ ఏంటని అందరూ ఈగర్గా ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారండి. ఆ సింబల్ ఎప్పుడు వస్తుంది అని నన్ను అడగే విధానం చూస్తుంటే నాకైతే కన్నీళ్ళు కూడా ఆగట్లేదు. మన ప్రజలంతా ఆదరిస్తున్నారు, ఎంత అభిమానంగా మన స్థానికుల్ని, లోకల్ వ్యక్తిని రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పి సింబల్ కోసం అయితే నేను కూడా అందరం ఎదురు చూస్తున్నామండి. మరి ఎన్నికల కమిషనర్ నుంచి కనుక సింబల్ రాగానే వెరీ నెక్స్ట్ మన ప్రజలందరికీ రీచ్ అయ్యే విధంగా 3rd విడతలో నేను అందరికీ సింబల్తో పరిచయం అవుతానని మన మీడియా ద్వారా మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ స్వతంత్ర అభ్యర్థి నాగమణి సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులందరికీ థ్యాంక్ యూ అండి.